ల్యాబ్ టు ల్యాండ్ అనే అగ్రికల్చర్ బేస్డ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. మాదాపూర్ టీ హబ్లో ల్యాండ్ టు ల్యాబ్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఒక్కో డీలర్కు 50,000 కెమికల్ స్టాక్ ఇచ్చి 5 లక్షలు వసూలు చేసినట్లుగా ఈ సంస్థ పైన ఆరోపణలు ఉన్నాయి. కంపెనీ సీఈఓ ఆదిత్య దేశపాండే గత 6 నెలలుగా తప్పించుకు తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కంపెనీ అక్టోబర్ నుండి సిబ్బందికి జీతాలు చెల్లించలేదు. ఉద్యోగులు ఆందోళన చేసినా పట్టించుకోవడం లేదు. సైబరాబాద్ కమిషనరేట్లో ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. మాకేంటంటే ఈ డీలర్స్ పేరు మీద కొన్ని క్రెడిట్ లైన్స్ ఇష్యూ చేసామండి. క్రెడిట్ లైన్ అని చెప్పారు, కానీ అందరికీ కూడా లోన్స్ అని మెసేజ్ ఇచ్చిన తర్వాత ఆ డీలర్స్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళకి నోటీసులు పంపించడం, స్టాకులు ఇచ్చినా ఇవ్వకపోయినా నోటీసులు వేసుకొని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. సో డీలర్లు అల్టిమేట్గా వచ్చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, లోకల్ ఉన్న ఎంప్లాయీస్ని. సో మేనేజ్మెంట్కి దృష్టికి తీసుకెళ్తే ఇది ఎన్ఓసీలు ఇస్తాము, అతి తొందరలో ఎన్ఓసీలు ఇస్తామని చెప్తున్నారు, కానీ గత 3-4 నెలలుగా వాళ్ళు ఎన్ఓసీలు ఇవ్వట్లేదండి. కంపెనీ ల్యాబ్ టు ల్యాండ్ అగ్రిటెక్ సొల్యూషన్స్ మొత్తం తెలంగాణ మొత్తం మీద ఆల్మోస్ట్ 200 దాకా అయినాయండి. సో ఏపీ తెలంగాణ 2 చోట్ల కూడా ఇది మింటిఫై చేసామండి. మింటిఫై అండ్